సో ఇందిరా గారు ఏమంటారు మీరు? 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, 2016లో ఎగ్జామ్ పెట్టారు, 2019లో ఏమో రిజల్ట్ ఇచ్చారు, 20లో క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఇస్తే ఇలా 25లో ఒక సింగిల్ బెంచ్ ఈ సెలక్షన్స్ మొత్తం తప్పని చెప్పి ఇలా తీర్పు వచ్చిన తర్వాత దాని తర్వాత డివిజనల్ బెంచ్ దీన్ని మొత్తం రద్దని మళ్ళీ చెప్పడం. అంటే ఇక్కడ ఏమైందంటన్నా మొత్తం కూడా టీజీపీఎస్సీ మొత్తం అవినీతితో కూరుకుపోయింది. టీజీపీఎస్సీని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు దాని మీద నమ్మకం లేదు ఫస్ట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో అసలు పేపర్ కొన్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన వాళ్ళు, మరి దాని మీద సిఐడి ఎంక్వైరీ చేస్తాను వాళ్ళు బల్మూరి వెంకట్ గారు మాట్లాడతలేరు. మరి ఎవరు ఆ ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? మేం అధికారంలో రాగానే టీజీపీఎస్సీ బోర్డును మారుస్తామని చెప్పి టీఎస్పీఎస్సీని కాస్త టీజీపీఎస్సీ బోర్డుగా మార్చింది, కానీ లోపల ఉన్న సమస్యలను ఏ మాత్రం మార్చలేదు. మరి ఆ రోజు గంటా చక్రపాణి గారు ఒక్క తప్పు చేయకుండా ఎగ్జామ్స్ పెడతా అని చెప్పి కాళ్ళకి మెట్టలు తిప్పించిండు, దుద్దులు తిప్పించిండు, అన్ని తిప్పించిన తర్వాత మరి ఇలా వైట్నర్ వాడిన వాళ్ళని ఎందుకు తీయట్లేరు? మరి ఆ రోజు గంటా చక్రపాణి గంటాపదంగా మాట్లాడింది కదా, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు దాని గురించి? ఇవాళ దాదాపు ఎవరైతే 500 మంది దాదాపుగా వైట్నర్లు వాడిర్రు, ఆ వైట్నర్లు వాడిని బయటే పంపించకుండా ఇవాళ సింగిల్ బెంచ్లు కూడా సమర్థిస్తున్నాయి. సింగిల్ బెంచ్ ఏమో రద్దని చెప్తే డివిజనల్ బెంచ్ సమర్థిస్తుంది. మళ్ళీ అంటే ఒక్కరు వాడినా ఇద్దరు వాడినా తప్పే కదా, మరి ఎందుకు వాడాలి? ఆ రోజు నిపుణుల కమిటీ ఈ కేసులు వేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? కేసులు వేసుకుంటూ పోతే చదువు కంటే ఎక్కువ కేసులు అయిపోతున్నాయి. నా బాధ ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా చదువుకోవడం కంటే కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏ కేసు ఏ కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తుందో తెలీదు. 2011 నాటి 2011 గ్రూప్ అను మొన్నటి వరకు కంప్లీట్ కావాల్సిన సిచ్యువేషన్ 2011 నోటిఫికేషన్. మళ్ళీ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని కేసులే. ఇంకా కేసులు లేకుండా అంటే రెండు ప్రాబ్లమ్స్. ప్రభుత్వాలే కాదు స్టూడెంట్స్ రాజకీయ పార్టీలు కూడా ఇక మొత్తం కేసులనే నమ్ముకున్నాయి. ఏదో ఒక విధంగా ఎట్లా కుర్రి పెట్టాలి, ఎట్లా చేయాలన్న విధంగా అయిపోయింది పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంతే. ఎట్లా స్టూడెంట్లో డిఫెండ్ చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మధ్యలో నష్టపోయే స్టూడెంట్స్ కదా. ఈ కేసులు ఇవన్నిటి వల్ల ఏది చేసినా ఎవరో ఒకళ్ళు ఏదో తప్పు పట్టే వ్యవస్థ ఉంటారు. సరే టీజీపీఎస్సీలో మరి ఎంతమంది వచ్చినా వ్యవస్థ ఇట్లే నడుస్తుంది సిస్టమ్. ఎస్ ఏమవుతుందనంటే ఇదంతా అదే చెప్తున్నానండి నేను. ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ని తప్పు పట్టడమో, ఒక కమిషన్ ని తప్పు పట్టడమో, ఒక పొలిటికల్ పార్టీని తప్పు పట్టడమో, లేకపోతే స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ ని వాళ్ళకి కరెక్ట్ జరగాలి అని వాళ్ళ హోప్ తో వెళ్లి వాళ్ళు కోర్ట్ కేసెస్ వేస్తున్నందుకు వాళ్ళని తప్పు పట్టడమో కాదు. ఈ వెనక ఉన్న ఆ రియల్ రీజన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటానికి హై టైం. ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటా వస్తామో అప్పుడే ఫర్దర్ గా ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వస్తే వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ లో ఏదో పొరపాటు జరిగింది, సిస్టమిక్ లోపం ఉంది అని చెప్పి కాల్ బ్యాక్ చేయటము, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటము, మెరిట్ లిస్ట్ మార్చటము, ఇవన్నీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న సినారియో నేను చెప్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యే ముందు స్టూడెంట్స్ అందరూ కోర్టుకు వెళ్లారు కదా, మాకు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని. మరి అలాంటి కోర్టు కేసెస్ గురించి మనకి కోర్టు అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతి దానికి కోర్టుకు వెళ్లి మనం దేనికి వెళ్తున్నాము, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అన్న విచక్షణ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. పొలిటికల్ సైకిల్ నుంచి ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్స్ ని మనము వేరు చేస్తామో, ఎప్పుడైతే ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టీజీపీఎస్సీ లాంటి కమిషన్ అపాయింట్మెంట్స్ లో ఇన్వాల్వ్మెంట్ రాకుండా ఉంటుందో అప్పుడే మార్పు అనేది వస్తుంది. అప్పటి వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది ఉట్టి టీజీపీఎస్సీ లోపం కాదు, ఉట్టి మన స్టేట్ లో అవుతున్నది కాదు. ఏపీలో ఏమైందండి? 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైంది? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? వాళ్ళు మనం ఏ బోట్ లో ఉన్నామో సేమ్ అదే బోట్ లో ఉన్నారు. రాజస్థాన్ పిఎస్సి కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ ఏమైంది? గుజరాత్ లో క్లాస్ 1 క్లాస్ 2 జాబ్స్ ఏమైనాయి? ఇది ఎందుకు అవుతోంది? మరి అది ఐడెంటిఫై చేయాలంటున్నాను నేను. చిన్న ఆర్ఆర్బి, యూపీఎస్సీ లాంటి సంస్థలు కూడా ఎగ్జామ్స్ పెడుతున్నాయి కదా, మరి ఎందుకు రద్దు చేయట్లేవి?
ప్రతి ఏడాది 200 300 నోటిఫికేషన్ ఇస్తున్నాయి కదా, మరి అవన్నీ ఎందుకు రద్దు కావట్లేవు? ఇది ఒకటే ఇలా టీజీపీఎస్సీ కావచ్చు, వేరే స్టేట్స్ కావచ్చు, ఇవి ఎందుకు రద్దు అవుతున్నాయి మరి? అంటే కావాలని స్టూడెంట్ ఇక్కడ స్టూడెంట్స్ ని చేస్తున్న సిస్టమ్ ఏంటి, మనం చెయ్యలేకపోయేది ఏంటి అన్న డిఫరెన్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఎప్పుడైతే ఆ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అన్ని మనం పెట్టుకుని ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతామో అప్పుడు మనకి కూడా ఈ ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి. యూపీఎస్సీ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, వాళ్ళ వేకెన్సీస్ ఎలా ఉంటుంది, అదొక సైంటిఫిక్ అప్రోచ్. ఎవ్రీ ఇయర్ ఆ క్యాలెండర్ వచ్చే ముందే ఇన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అన్న లిస్ట్ వాళ్ళ దగ్గర రెడీగా ఉంటుంది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే వాళ్ళు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారు, ఆగస్టులో ప్రిలిమ్స్ పెడతారు. మన పిఎస్సీస్ లో అలా అవ్వట్లేదు కదా. ఇదంతా ఒక అన్సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ముందు నోటిఫికేషన్ ఇద్దాము, ఏదో అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి చాలా నెగిటివ్ వస్తుంది గవర్నమెంట్ కి, సో పరిస్థితిని కొంచెం తగ్గించడం కోసం అని చెప్పి ఒక చిన్న నోటిఫికేషన్ ఇద్దాము అని చెప్పి పొలిటికల్ గా వాళ్ళ గెయిన్స్ చూసుకొని నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, లాంగ్ గ్యాప్స్ వస్తున్నాయి. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎప్పుడైందండి తెలంగాణ వచ్చిన తర్వాత? ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎక్స్పీరియన్స్ ఉందా మెంబర్స్ కి? ఇంత మంది 21,000 మెంబర్స్ మెయిన్స్ రాయటం మామూలు మీరు కూడా రాశారు కదా? నేను రాశానండి, నేను రాశాను. మెయిన్స్ రాశారా? రాశాను, మెయిన్స్ కూడా రాశాను. 3 సార్లు ప్రిలిమ్స్ రాసామండి. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చి అక్టోబర్ 2023లో మెయిన్స్ ప్రిలిమ్స్ రాస్తే ఇంకొక 2 months లో మెయిన్స్ ఉంది అనగా పేపర్ లీక్ అయింది, వీఆర్ క్యాన్సిలింగ్ దిస్ ఎగ్జామ్ అని క్యాన్సిల్ చేసేసారు. సరే రెండోసారి రాసాం, మళ్ళీ స్ట్రక్చరల్ సిస్టమిక్ ఎర్రర్స్ ఉన్నాయి అని రీజన్ చెప్పి మళ్ళీ ప్రిలిమ్స్ క్యాన్సిల్ చేశారు సెకండ్ టైం. నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టింది. మూడోసారి కూడా ప్రిలిమ్స్ రాసాం. 3 సార్లు రీ ఎగ్జామ్ నాలాంటి ఒక ఆస్పిరెంట్ ఎందుకు రాశారండి? నేను క్లియర్ చేయక రాశారా? నా ఫెయిల్యూరా, సిస్టమ్ ఫెయిల్యూరా? నేను ఒక లూప్ లో, ఒక డెడ్ లూప్ లో చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉన్నాను. దీనివల్ల నా కాన్ఫిడెన్స్ పోతుంది, నా టైం వేస్ట్ అయిపోతుంది, నా సెటిల్మెంట్ లేట్ అవుతుంది, నాకు ఫైనాన్షియల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెడికేటెడ్ గా దీనికి ఉండలేను కదా. మరి టీజీపీఎస్సీ చేసిన తప్పులకు మనం